నమస్తే, వెల్కమ్ టు విహెచ్డి న్యూస్ ఛానల్. నేను కృష్ణకుమార్. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. రైలు టికెట్లు కొనడానికి మా వద్ద డబ్బులు లేవు, రాహుల్ గాంధీ. బీజేపీకి ఊడిగం చేస్తున్నారు, షర్మిల మండిపాటు. సద్గురు జగ్గి వాసుదేవ్కు బ్రెయిన్ సర్జరీ విజయవంతం. హద్దు దాటితే చర్యలే, విశాఖ సిపి రవిశంకర్. లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులకు గురిచేసి ఎన్నికల్లో గెలవాలని మోడీ దురాలోచనని సోనియా గాంధీ విమర్శించారు. పార్టీ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడంపై తొలిసారిగా స్పందించిన సోనియా ప్రధాని మోదీపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇలా పార్టీ ఫండ్స్ను కట్టడి చేయడం సరికాదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో సిస్టమేటిక్గా వ్యవహరించారంటూ మోడీని దుయ్యబట్టారు. కాగా కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ కూడా మోడీపై ఇవే ఆరోపణలను గుప్పించారు. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా దేశంలో పెద్ద మొత్తంలో లబ్ధి పొందిన పార్టీ ఏదనేది అందరికీ తెలుసునని ఆయన చెప్పారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫైనాన్షియలీ ఫండ్స్ collected from the public are being frozen and money from our accounts is being taken away forcibly. However, even under these most challenging circumstances, we are doing our very best to maintain the effectiveness of our election campaign. On the one hand, there is the electoral bond issue mentioned by Congress President Kharge, which has been declared unconstitutional by the Supreme Court. The electoral bonds have benefited, as everyone knows, the BJP hugely, massively. On the other hand, the finances of the principal opposition party, the Indian National Congress, are under a determined assault. This, we all believe, is unprecedented and undemocratic. Thank you. మార్చి 31వ తేదీ ఆదివారమే అయినప్పటికీ అన్ని ఏజెన్సీ బ్యాంకులు పనిచేయాలని కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ జారీ చేసింది. ఆర్థిక సంవత్సరం 2023-24కి మార్చి 31 చివరి రోజు కావడంతో ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన లావాదేవీలను నిర్వహించేందుకు వీలుగా అన్ని ఏజెన్సీ బ్యాంకుల బ్రాంచులు తెరిచి ఉంచాలని సూచించింది. ప్రభుత్వ రసీదులు, చెల్లింపులతో ముడిపడిన బ్యాంకులు, బ్రాంచులు అన్నింటినీ మార్చి 31న ఆదివారం తెరిచి ఉంచాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అవసరమైన బ్రాంచులను తెరిచి ఉంచుతున్నామని, సేవలు లభిస్తాయంటూ ప్రచారం కల్పించాలని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు ఇచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదా అనేది లేకుండా చేశారని, బీజేపీకి ఊడిగం చేస్తూ రాష్ట్రాలను తాకట్టు పెట్టారని కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న వారు మోకరిల్లారని అన్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలు హోదా కోసం నిజమైన ఉద్యమం చేశాయా అని అడిగారు. విభజన జరిగి 10 ఏళ్లు అయినా ఏపీకి రాజధాని లేదంటే సిగ్గుచేటు కాదా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా విషయంలో జగనన్న ప్రజలను మోసం చేసింది వాస్తవం కాదా అని షర్మిల ప్రశ్నించారు. బీజేపీ చేసిన మోసాలను ప్రజలు కూడా గమనించాలన్నారు. వాళ్లకు కొమ్ము కాస్తున్న పార్టీలకు బుద్ధి చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు. మన దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు, మనం పోరాటం చేస్తున్నది సమయంతో. ఎందుకంటే ఇప్పటికే 10 సంవత్సరాలు అయిపోయింది ఈ బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. ఇక ఇప్పుడు కూడా మనం ఏం చేయకపోతే సమయం దాటిపోతుంది, కీడు జరిగిపోతుంది. మనం పోరాటం చేస్తున్నది సమయంతో, మనం పోరాటం చేస్తున్నది రేపటి కోసం. రాజ్యాంగమేమో అందరూ సమానమే అని చెప్తుంది. ప్రతి
ప్రతి మతము కూడా మనుషులందరూ ఒకటే అంటుంది. కానీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం, బీజేపీ రాజ్యాంగం మాత్రం దీనికి విరుద్ధంగా ఉంది. మతం పేరుతో చిచ్చు పెట్టడం, ఆ మంటలో చలి కాచుకోవడం బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం. ఇదే మనం చూసిన రాజకీయం. ఒక మతాన్ని అవమానించడం, ఇంకో మతాన్ని రెచ్చగొట్టడం, ఇదే చూసాం. ఒక గోద్రా అయితేనేమి, ఒక మణిపూర్ అయితేనేమి, ఇవన్నీ క్లాసిక్ ఎగ్జాంపుల్స్. ఇవన్నీ బీజేపీ పార్టీ కావాలని చేస్తున్నది. మరి ఇప్పుడు కూడా సమాజం మేలుకోకపోతే ఇంకా మనం ఎలా కాపాడుకుంటాం? బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద కేసులు పెట్టారు, ఈడీని ప్రయోగిస్తారు, సిబిఐని ప్రయోగిస్తారు, ఐటీని ప్రయోగిస్తారు. అంటే వాళ్ళ సొంత బట్టులుగా వాళ్ళని వాడుకుంటున్నారు. ఈరోజు బీజేపీ పార్టీ ఎలా తయారైందంటే, బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళంతా క్రిమినల్స్ అయ్యుండి ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి, వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి బీజేపీలో చేరిన వాళ్ళు. ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గి వాసుదేవ్కు జరిగిన శస్త్రచికిత్స వివరాలను అపోలో ఆసుపత్రి వైద్యులు బుధవారం వెల్లడించారు. ఈ నెల 17న ఆయనకు బ్రెయిన్ సర్జరీ చేసినట్లు తెలిపారు. మెదడులో రక్తస్రావం కారణంగా శస్త్రచికిత్స తప్పనిసరైందని వెల్లడించారు. ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని, పూర్తి ఆరోగ్యంతో ఆసుపత్రిలో కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. The Apollo Hospital neurosurgeons cut through my skull and tried to find something and found nothing. Total empty. So they gave up and just patched it up. Here I am in Delhi with a patched up skull but no damaged brain. The Apollo Hospital neurosurgeons cut through my skull and tried to find something and found nothing. Total empty. So they gave up and just patched it up. Here I am in Delhi with a patched up skull but no damaged brain. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఉందని, తప్పుడు సమాచారం ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విశాఖ రేంజ్ డీఐజీ విశాల్ గున్ని తెలిపారు. గురువారం శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కార్యాలయంలో రానున్న ఎన్నికలపై విశాల్ గున్ని పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు. సమస్యాత్మక గ్రామాలు సిఐ, ఎస్ఐ ఆధీనంలో ఉంటాయని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక, ఏఎస్పీ ప్రేమ్ కాజల్ తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల నియమావళికి ఎటువంటి చర్యలకు చేపట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్, అడిషనల్ డీజీపీ, కమిషనర్ ఆఫ్ పోలీస్ అండ్ అడిషనల్ జిల్లా మెజిస్ట్రేట్ డాక్టర్ ఏ రవిశంకర్ పత్రికా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఇలా మాట్లాడారు. ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్కడ పోతే అక్కడ వెరిఫికేషన్ అంతా చేసిన తర్వాతనే నిజం బయటపడవచ్చు. ఎందుకంటే అప్పుడు దాకా ఆధారాలు డైరెక్ట్ అక్కడ వెళ్ళిన వెంటనే స్పష్టంగా మీకు కనపడకపోవచ్చు. ఒకటి. థర్డ్ ఈస్ పోలీస్తో ఆడుకోవడానికి ఏదైనా ఇట్లాంటి ఎవడో న్యూసెన్స్ అంతా చేస్తూ ఉంటారు. అటువంటి కంప్లైంట్స్ కూడా నియర్లీ 70% ఆఫ్ ద కంప్లైంట్స్ వర్ ఫేక్ లైక్ దిస్ లాస్ట్ టైం. 70% ఆఫ్ ద కంప్లైంట్స్. సో ఇప్పుడు కూడా డయల్ 100 అండ్ 112లో వచ్చే కాల్స్లో కూడా నిజంగా చూస్తే నియర్లీ 60% ఆఫ్ ద కంప్లైంట్స్ అన్నీ కూడా ఏదో లవ్ రిలేటెడ్ అది ఇదని చెప్పేసి ఏదేదో వస్తూ ఉంటుంది అట్లాంటి కంప్లైంట్స్. సో మన ఎలక్షన్ కోడ్ ఇప్పుడు ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చే ఫాల్స్ కంప్లైంట్స్ ఏదైతే ఉందో ఫీల్డ్లో వెరిఫై చేసేసి ఇది నిజంగానే ఫాల్స్ అయితే, నిజంగా ఫాల్స్ అంటే ఇప్పుడు కొన్ని వాస్తవాలు కావచ్చు, కొన్ని వెరిఫై చేయడానికి కూడా టైం పడుతుంది. బట్ అవాస్తవం తర్వాత పొలిటికల్ ఇంటెంట్తో క్యాండిడేట్ని బద్నాం చేయడానికి లేకపోతే ఎన్నో భాషలు, కులాలు, మతాలు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ భక్తిభావన కలిగి ఉండాలని తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ అన్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న అనంతరం వారు మాట్లాడారు. ఆలయ గోపురాలు చాలా ఎత్తుగా, అందంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సిఎస్ శాంతకుమారి, కలెక్టర్ హనుమంతు, సిపి తరుణ్ జోషి, డీసీపీ రాజేష్ చంద్ర, ఆలయ ఏఈఓ భాస్కర్ రావు పాల్గొన్నారు.
nice one. Despite we speak lot of languages, lot of caste, lot of religion, but still we are one. That is because of the spiritualism preached by our elders, and I am today very glad after taking the oath. I have come to this ancient temple, more than thousands and thousands of year old temple, and it has been very nicely renovated. Everywhere only the stone carving is there. The entire temple has been constructed with stones. This will be there for another thousands and thousands of years. The vibration we got when we enter to this temple is quite very high. My heart is full of joy, and it is full of bhakti. Namaskar, Telangana people, my Telangana sisters and brothers will get everything, every wealth, every health, and every happiness. Sir, how is feel the first day darshan? The first day I took the oath, meet the people, and I have gone to the temple, Bhagilakshmi temple near Charminar, and I have come here in and worship the Lord Lakshmi Darshan. Thank you, sir. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతుల సమస్యలపై వనపర్తి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిర్వహించారు. రైతులను కాంగ్రెస్ దెబ్బ మీద దెబ్బ కొడుతుందన్నారు. కాంగ్రెస్ నిర్లక్ష్యంతో పంటలు ఎండిన రైతులకు, అకాల వర్షాలు వడగండ్ల వానలతో పంట నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరాకు 10,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని వారన్నారు. నిజామాబాద్ కానీ, కామారెడ్డి కానీ, సిద్దిపేట ప్రాంతంలో కానీ, కరీంనగర్లో కానీ వేలాది ఎకరాలలో వడగళ్ల వానతో, రాళ్ల వానతో పంట నష్టం జరిగింది. రైతులు దెబ్బ మీద దెబ్బ పడతా ఉంది. ఒకవైపు 3-3.5 ఎకరాలలోపు మాత్రమే రైతు బంధు ఇచ్చి చేతులు దులుపుకొని మేము మొత్తం 80% చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవ్వలేదంటే చెప్తామని కొడతామని మాట్లాడతారు. అసభ్యకరంగా మాట్లాడతారు. ఇంత ఇచ్చినాం, ఇంత ఇస్తామని రోజువారీ ప్రకటన చేయడానికి చేత కాదు, కానీ ఇవ్వలేదని అడిగినటువంటి వాళ్ళను చాలా రోషంగా మాట్లాడి పరుషంగా మాట్లాడుతున్నారు. కరెంటు నీళ్ళు అనేకే ఎందుకు చేతనే తెలియదు ప్రభుత్వానికి. గతంలో వరుసగా కరెంటు నీళ్లను మేము ఎట్లా ఇవ్వగలిగినాం కేసీఆర్ ప్రభుత్వంలో? 100 రోజుల్లోపే అతలాకుతలం చేసేస్తారు మొత్తం. వ్యవసాయం అంటే అత్యంత ఆశతో, సంతోషంగా అప్పటిదాకా భూములు వదిలిపెట్టిన రైతులు సైతం, పట్టణాలలో ఉండేటువంటి రైతులు సైతం తిరిగి వచ్చి గ్రామాలలో వ్యవసాయాన్ని చాలా ఆపేక్షగా చేసేటువంటి పరిస్థితి మేము కల్పిస్తే, మళ్ళీ వ్యవసాయం అంటే మునుపటి రోజులు గుర్తుకు తెస్తున్నారు. దీని బదులు ఇంకేదైనా పని చేసుకొని బతుకుతున్నారు దేవుడా అనేటువంటి ఒక దుస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. నీళ్లు ఉన్న కాడికి ఉన్న నీళ్లను రిజర్వాయర్లలో ఏ మేరకు ఉంటే ఆ మేరకు, ఈ మేరకు ఇస్తామని చెప్పి ముందే ప్రకటించమని చెప్తానంటే ఆనాడు ఎన్నికలైన వెనువెంటనే మేము చెప్పినాం. డిసెంబర్ 1st వీక్లో చెప్పినాం. ఫలితాలు వచ్చి ప్రభుత్వం ఏర్పడిన వెనువెంటనే చెప్పినాం. యాసంగి స్టార్ట్ అవుతుంది, ఎంత మేరకు ఇస్తారు రైతులకు, ఆయా రిజర్వాయర్లలో ఉండేటువంటి నీళ్ళన్నీ చూసుకొని మీరు పద్ధతి ప్రకారంగా మీరు కాషన్ చేసి చెప్పండి అని చెప్పినాం. పట్టించుకోలే. రాజకీయాల మీద విద్వేషంగా గత ప్రభుత్వం మీద, ప్రభుత్వ అధినేత మీద మాట్లాడడానికి పరిమితం అయిపోయినారు. ప్రణాళికాబద్ధంగా ఉన్న నీళ్లను హేతుబద్ధంగా ఎట్లా వాడుకుందాం అనేటువంటి దానికి ఒక్కనాడు కూడా సమీక్ష చేయలే ఈ ప్రభుత్వం. ప్రాజెక్టులు ఎత్తి, గేట్లు ఎత్తి నీళ్ళు ఇవ్వమంటే అది చేత కాదంట, కానీ రాజకీయ గేట్లు ఎత్తి పార్టీలో అందరూ రావాలని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎత్తంగానే మొత్తం జనం అంతా వచ్చేస్తారని మాట్లాడతారు. రాజకీయాల మీద ఉన్నటువంటి దృష్టి, మక్కువ రైతాంగం మీద లేదు. అయిపోయినాయి కదా రాజకీయాలు, ఎన్నికలు అయిపోయారు. ఈ ప్రభుత్వం ఏర్పడే ఈ మళ్ళీ 5 ఏళ్లకు ఈ లోపల చేయాల్సిన పని ఎందుకు ఎన్నికైందో ఆ పని చేయాలి కదా. మీ ప్రభుత్వం వచ్చేది ప్రజలకు సేవ చేయడానికి. ఈ రాష్ట్రంలో 58-60% మంది ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతారు. అంటే 2.5 కోట్ల పైచిలకు మంది. వాళ్ళ జీవితాల పట్లనే మీకు పట్టింపు లేకపోతే మీరు ఏం చేస్తున్నట్లు అసలు? ప్రజా సమస్యలపై యుద్ధం చేయాలనే ఆలోచనతో యావత్ ప్రజానికాన్ని కదిలించడం లక్ష్యమని గురువారం భువనగిరి సిపిఎం పార్టీ పార్లమెంటరీ అభ్యర్థి ఎండి జహంగీర్ అన్నారు.
భువనగిరిలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. ప్రజలను అణిచివేయడానికి కులాలను మతాలను వాడుతున్నారని, ఎలాంటి డబ్బు లేకుండా ప్రజల్లో నీతి నిజాయితీగా పోటీలో నిలబడుతున్నామని అన్నారు. కేంద్ర కమిటీ సభ్యులు చెరిపిల్లి సీతారాములు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పొలిటికల్ క్యాంపెయిన్ నిర్వహించాలని అనుకున్నాం. పొలిటికల్ క్యాంపెయినే కాదు, ప్రజా సమస్యలని వెలికి తీసి ప్రజా సమస్యలపై ఒక యుద్ధాన్ని చేయాలని చెప్పిన ఆలోచనతోటి యావత్ ప్రజల్ని, సబ్బండ వర్గాల ప్రజల్ని కదిలించాలనేటువంటిది మా ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఎన్నికలు అనగానే సహజంగా డబ్బుతో కూడుకున్నట్టు ఎన్నికలు. చాలామంది అంటుంటారు కమ్యూనిస్టులకు డబ్బులు లేవు కదా, కమ్యూనిస్టుల దగ్గర శక్తి లేదు, మరి అలాంటప్పుడు ఎన్నికలను ఎట్లా ఢీకొంటారు అనేటువంటి. సహజంగా ప్రజలు ఎవరు కూడా డబ్బు అడగలేదు. ప్రజలకు డబ్బు అలవాటు చేసింది ఈ పెట్టుబడిదారీ పార్టీలు, బూర్జువా పార్టీలు. అందుకే ప్రజలు వీటిని తిరస్కరించేటటువంటి రోజులు వస్తున్నాయి. అందుకే ప్రజల్లో ఆ చైతన్యాన్ని అణచివేయడం కోసం డబ్బుని వాడుతున్నారు, కులాన్ని వాడుతున్నారు, మతాన్ని వాడుతున్నారు. కానీ మేము ఎలాంటి డబ్బు లేకుండా ప్రజల్లోకి నిజాయితీగా ఎన్నికల్లో వెళ్ళబోతున్నాం. మా పార్టీ దగ్గర డబ్బు లేదు, వ్యక్తిగతంగా నా దగ్గర కూడా డబ్బు లేదు, కానీ ప్లెయిన్గా ఎన్నికల్లోకి వెళ్తాం. జనగాం జిల్లా దేవరుప్పల మండలం కాంగ్రెస్ పార్టీ నాయకుడు కృష్ణమూర్తి గౌడ్ను తిరిగి మండల అధ్యక్ష పదవిలోకి తీసుకోవాలని మండల కేంద్రానికి చెందిన ఉప్పల బాబు గురువారం సెల్ టవర్ ఎక్కి గంటసేపు నిరసనను వ్యక్తం చేశారు. ఎస్ఐ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని ఉప్పల బాబుని ఎంత బుజ్జగించినా ఎమ్మెల్యేతో మాట్లాడిస్తా అని ఎస్ఐ ఎంత చెప్పినా వినలేదు. చివరకు పెద్ది కృష్ణమూర్తి గౌడ్కు బాబుకు ఫోన్ చేయగా టవర్కు దిగాడు. మాట్లాడిస్తారా నిన్ను తీసుకోవాలి మాట్లాడిస్తా. మంచిర్యాల జిల్లా నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అస్నాథ్ గ్రామ శివారు మామిడి తోట రహస్యంగా పేకాట ఆడుతున్న 10 మంది వ్యక్తులను టాస్క్ ఫోర్స్ టీం పట్టుకున్నట్లు రామగుండం సిఐ శ్రీనివాసులు తెలిపారు. పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ సిఐ సంజయ్ ఆధ్వర్యంలో ఎస్ఐ ఉపేందర్ సిబ్బంది దాడి చేసి 10 మంది జోదర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 10 సెల్ ఫోన్లు, 14,48,000 రూపాయల నగదు, పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. మన ఎఫర్ట్లో భాగంగా ఈరోజు మనకు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ చెన్నూరు ఏరియాలో అండ్ హస్నాథ్ విలేజ్ చెన్నూరు ఏరియాలో అవుట్స్కర్ట్స్ లో ఒక మ్యాంగో గార్డెన్ లో మామిడి తోటలో ఈ బిగ్ వేలో పేకాట ఆడుతున్నారు. ఒక గుంపు ఒక ఆర్గనైజ్డ్ గా ఆడుతున్నారని తెలిసింది. మన టీం సిపి టాస్క్ ఫోర్స్ టీము సంజయ్ అండ్ ఎస్ఐ ఉపేందర్, పిసి రాకేష్, పిసి తిరుపతి, పిసి భాస్కర్, పిసి సంపత్ అండ్ అదర్ 2 ఆపరేషన్ టీమ్ వీళ్ళందరూ ప్లస్ ఇంకో 2 మెంబర్స్ మొత్తం కలిపి ఇంతమంది. టీడీపీ అధినేత చంద్రబాబు మనవడు నారా దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా నారా కుటుంబ సభ్యులు తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకున్నారు. నారా లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి, దేవాంశ్ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. స్వామికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. నిజం గెలవాలి యాత్రలో ఉన్న భువనేశ్వరి నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్నారు. లోకేష్, బ్రాహ్మణి, దేవాంశ్ నిన్న సాయంత్రమే తిరుమలకు వచ్చారు. దేవాంశ్ ప్రతి పుట్టినరోజున తిరుమలలో అన్నదానం చేస్తూ ఉన్నారు. ఈసారి కూడా అన్నదానం చేశారు. అన్నప్రసాద సముదాయంలో భక్తులకు అల్పాహారాన్ని వడ్డించారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధికి అనేక పోరాటాలు చేసి కృషి చేశారు బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ ఆనాడు జిల్లా కోసం ప్రాజెక్టుల కోసం అనేక నిరాహార దీక్షలు పోరాటాలు చేశాను. మంత్రిగా అభివృద్ధి కోసం నేనేం చేశానో ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు. కానీ ఇప్పుడు పాలమూరుకు ముఖపరిచయం లేనోళ్ళు, ఈ ప్రాంత ప్రజలతో అనుబంధం లేని వాళ్ళు ఓట్ల కోసం వస్తున్నారని ఆమె అన్నారు. అయినా ప్రజలు పెద్ద ఎత్తున వేలాది మంది నాయకుడు పాదయాత్ర చేసిన రైతులు కొత్తగా ఒక ఆడపిల్ల అభివృద్ధి విషయంలో జిల్లాకు మరి ఒక కరూరు జిల్లాకు సాగునీరు అందించినటువంటి అనేక పోరాటాలు చేసి సాగునీరు అందించడానికి అందరూ చాలా మంది పెద్దవాళ్ళకి అందరూ చేసి జిల్లాలో అనేక పోరాటాలు చేసి ఈ జిల్లాను అభివృద్ధి పరంలో సాగునీళ్ళు వచ్చినాయి, ప్రాజెక్టులు వచ్చినాయి అంటే మా పోరాటంలో లేదు. ఆనాడు యాత్ర మామూలుగా మరివరం నుంచి హైదరాబాద్ పాదయాత్ర చేసి ఆ పాదయాత్ర చూసి ప్రజల స్పందన అప్పుడు ఈ స్కూల్ లేవు, ఈ ఇది లేదు, ఇంతగానం ప్రచారం లేదు. అయినా ప్రజలు పెద్ద ఎత్తున వేలాది మంది కొడాలి నాని, వల్లభనేని వంశీలతో తనకు ఎటువంటి సత్సంబంధాలు లేవని పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ స్పష్టం చేశారు. గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 10 రోజులుగా సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తనపై వ్యక్తిగత కక్ష ఉంటే నేరుగా ఎదుర్కోవాలే కానీ అధిష్టానానికి ఇటువంటి తప్పుడు సంకేతాలు పంపడం మంచిది కాదని ఆయన అన్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి వచ్చి పనిచేసే దాని మీద పోటీ పడదాం కానీ ఈ విధంగా ఎదుటి వ్యక్తి మీద నిజాయితీ ఉంది కాబట్టి నేను కోపంతో మాట్లాడుతున్నా. వంశీతోటి కొడాలి నానితోటి నాకు సంబంధాలా? మీరు ఎవరైతే మాట్లాడుతా ఉన్నారో మీకు సంబంధాలు ఉండుంటాయి కానీ నాకైతే సంబంధాలు లేవు. ఇదే మీడియా సాక్షిగా కొమ్మారెడ్డి పటాభి గారి మీద దాడి జరిగితే అంతకుముందు 6 రోజుల ముందే మీకు కుట్రలు జరుగుతా ఉన్నాయి. వంశీ గారు నాని నీ మీద కుట్రలు చేస్తా ఉన్నారు, నీ మీద దాడి జరగబోతా ఉంది అని చెప్పేసి పార్టీ కార్యాలయానికి అలాగే పట్టాభి గారికి కూడా చెప్పడం జరిగింది. అంటే నాకు తెలుగుదేశం, బీజేపీ, జనసేన మాయా కూటమని వైసీపీ సెంట్రల్ ఇన్ఛార్జ్ వెల్లపల్లి విమర్శించారు. గురువారం విజయవాడ సెంట్రల్లో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. 2019 ఎన్నికల్లో ప్రతిపక్షాలు విడివిడిగా వచ్చినా ప్రజలు నమ్మలేదని, 2024 ఎన్నికల్లో కలిసి వచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఆయన అన్నారు. రాష్ట్రానికి నారా లోకేష్, చంద్రబాబు చేసిన సేవలు ఏంటి అని ప్రశ్నించారు. మీ నాన్న చేసిన సేవ ఏంటి చెప్పండి ఒకసారి. ఈ రాష్ట్రానికి ఏం ఎరగబెట్టారు, మీకు ఓటు వేయాలి. ప్రజలకు ఏం మంచి చేశారని చెప్పి ఓటు వేయాలి వాళ్ళకి. ఇప్పుడు చంద్రబాబు కానీ, నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కానీ నలుగురు 2014-19 వరకు ప్రభుత్వం చేశారు కదా. చేసిన తర్వాత ఎన్నికలు వచ్చేయడానికి ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకొని కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా ఓడిద్దామని ప్రయత్నం చేశారు. ఆ రోజు ఎవరెవరు మిమ్మల్ని ప్రజలు నమ్మలేదు, మళ్ళీ ఈ రోజు కలిశారు. మిమ్మల్ని ఈసారి కూడా ప్రజలు నమ్మరు ఎవరిని కూడా. మీ కూటమిని, మీది మాయా కూటమి, గుర్తుపెట్టుకోండి. ఇది కూటమి అనేది మాయా కూటమి, పనికిరాని కూటమి. ఎవరు కూడా పట్టించుకోని కూటమి ఈ కూటమిని ఎవరు. ఎందుకంటే ఇలా ముగ్గురు కూడా ఈ రాష్ట్రానికి ద్రోహం చేసిన వాళ్ళే. భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం కానీ ముగ్గురు కూడా ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ముంచేసి ఈ రాష్ట్రానికి మంచి చేయకుండా ఈ రాష్ట్రాన్ని ఈ విధంగా మన అప్పులుబులు దించేసి ఈ రాష్ట్రాన్ని ఎంతో ఇబ్బంది పెట్టిన వ్యక్తులు. దాన్నంతా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గాడిలో పెట్టుకుంటూ ఒక పక్క ప్రజలకు మంచి చేసుకుంటూ, ఒక పక్క అభివృద్ధి చేసుకుంటూ, ఒక పక్క పరిపాలన కూడా చాలా ట్రాన్స్పరెంట్గా చేసుకుంటూ ఈరోజు ఆయన ముందుకెళ్తున్నాడు. ఇంకొకసారి మళ్ళీ ఆయన అవకాశం ఇస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది తప్ప ఇటువంటి కూటమిలకు మాత్రం ఇస్తే మాత్రం ఈ రాష్ట్రం అనేది మొత్తం సర్వనాశనం అయిపోతుంది మాత్రం ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. తప్పకుండా అందుకే మరొకసారి 170 సీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు. ప్రముఖ కేరళ సినీ నటుడు మోహన్ లాల్ నైవేద్యం విరామ సమయంలో శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకున్నారు. వీరికి సినీ నటుడు మోహన్ బాబు దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసి దశాబ్దాలుగా నిరుపేదలకు సహాయ సహకారాలు అందజేస్తూ అందరివాడిగా గుర్తింపు పొందిన కురుపాం వ్యాపారవేత్త, జిల్లా కళింగ వైశ్య సంఘ అధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీ, సామాజికవేత్త అందవరపు కోటేశ్వరరావుకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన చేస్తున్న సేవలను గుర్తించి సెయింట్ పాల్స్ థియోలాజికల్ కాలేజ్ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. గురువారం ఉదయం విశాఖలోని పౌర గ్రంథాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అందవరపు కోటేశ్వరరావుకు గౌరవ డాక్టరేట్ను అందజేశారు. ఈ సందర్భంగా కాలేజీ డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ డాక్టర్ కేవిఎన్ పాల్ మాట్లాడుతూ ఇలా అన్నారు. ఒక ముగ్గురుతో స్టార్ట్ అయ్యింది. అలాగే అంచెలంచెలుగా ఎదిగి మేము బెంగళూరు యాక్ట్స్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వారితో మరి అఫిలియేషన్ తీసుకొని అక్కడి నుంచి వారు మేము కలిసి మరి అనేక సంవత్సరాలుగా మరి 2024 వరకు కూడా మేము వారు కలిసి పనిచేస్తున్నాం. మందికి మరి వృత్తిని కల్పిస్తూ ముందుకు నడుస్తున్నటువంటి దిలీప్ కుమార్కి నా హృదయపూర్వక వందనాలు. అలాగే మరి కోటేశ్వరరావు గారి పేరులోనే ఉంది కోటేశ్వరరావు గారు, కానీ ఈ దినమున ఈ జనమంతా రావడానికి కారకుడైనటువంటి కోటేశ్వరరావు గారు జనరల్ మేనేజర్ గా చేశారు. మరి మీరు కూడా పాలిభాగస్తులు అయ్యి మీరు కూడా పూర్వక వందనాలు. అలాగే మోజెస్ బ్రదర్ ఉన్నారు. ఈ దినము Doctorate. Congrats. Andavalapu Koteshwara. Congratulations and God bless you, brother. రాత్రి చెప్పారు అదే నేను ఉదయం చెప్తే అందరు దయచేసి చెప్పకూడదు. అందరి దగ్గర దేవప్రసాద్ గారు చాలా బాగా వచ్చిందండి. ఫ్రేమ్ బాగుంటుంది. చైతన్యం చెంబులో చైతన్యం చేస్తారు. అది చైతన్యం వాళ్ళు మనకు వస్తుంది. తీసుకోండి సార్, ఇది తీసుకోవాలంటే సార్ మీకు ఇక్కడ రావాలి. ఫోటోలు మాత్రం బాగా రావాలి. రావట్లేదండి. నా పేరు అందవరపు కోటేశ్వరరావు, విజయనగరం జిల్లా కురుపాం. ఎస్టీ పాల్ థియాలా కాలేజీ వారు నిర్వహిస్తున్న గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కరస్పాండెన్స్ కోర్సు 18th పట్టభద్రులు కార్యక్రమానికి వాళ్ళతో పాటు డాక్టరేట్ నాకు ఇచ్చినందుకు డైరెక్టర్ మన పాల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈనాటి కార్యక్రమం ఇంతమంది మధ్యలో నాకు డైరెక్టర్గా వచ్చినందుకు, వాళ్ళు ఏర్పాటు చేసినందుకు విశాఖ వారి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తున్నాను. చాలు. అమ్మకు వస్తూ ఉంటాను. ప్రియమైన మీడియా మిత్రులందరికీ 18th కాన్వొకేషన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మేము గుడ్ సర్వీస్ను గుర్తించి ఎంతోమందికి డాక్టరేట్లు ఇచ్చాము. అలాగే మా కాలేజీలో చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా బీటీహెచ్, ఎండి, ఎంటీహెచ్ కోర్సులు చదివిన వాళ్ళకి డిగ్రీలు ఇచ్చాం. అలాగే మరి మా ప్రియ మిత్రుడు కోటేశ్వరరావు గారు అనేక మరి మంచి మంచి పనులు చేస్తున్నారు. అలాగే దిలీప్ గారు మరి మా థియోలాజికల్ తరపు నుంచి కూడా అనేక మందికి గుడ్ సర్వీస్ చేసిన వాళ్ళు గుర్తించి మేము డాక్టరేట్లు ఇవ్వటం జరిగింది. మరి మాకు ఈ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక వందనాలు. వచ్చిన మీడియా మిత్రులకు ప్రత్యేకంగా వందనాలు. ఈవేళ ఒక 20 మెంబర్స్కి అంటే డాక్టరేట్స్ మట్టికి మినిమం ఒక 4-5 మెంబర్స్కి ఇచ్చాము. మిగతా అన్ని కూడా మా థియోలాజికల్ కోర్సులు వాళ్ళకి ఇచ్చాము. ఈ 5గురికి కూడా మంచి సర్వీస్ చేసే వారిని గుర్తించి మేము ఇచ్చాము.